తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రేపు మంత్రులతో సమావేశం కానున్నారు. మంత్రులతో నెల రోజుల పాలనపైన సమీక్షించనున్నారు. ప్రజాపాలన తీరు తెన్నులను వారిని అడిగి తెలుసుకోనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాదిక్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సాదిక్, 30 రోజుల పాలనకు గాను మంత్రులతో ఇటు సీఎం సమీక్ష జరుపుతున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి సమీక్ష మీద? సుమశ్రీ రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజాపాలన పైన పూర్తి స్థాయిలో కూడా దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో దీన్ని ఏం చేయాలన్న ఫర్దర్ యాక్షన్ ఏంటి దానిపైన కూడా మంత్రులతో చర్చించబోతున్నారు. మంత్రులతో పాటుగా అన్ని శాఖల ముఖ్య కార్యదర్శి అందరూ కూడా రాబోతున్నారు. ఇప్పటి వరకు ప్రజాపాలన దరఖాస్తులు 1,24,82,383 అప్లికేషన్స్ వచ్చాయి. సో చాలా మట్టుకు కూడా భూ సమస్యలకు సంబంధించిన దానిపైన పాటుగా తెల్ల రేషన్ కార్డు లేవు. దీంతో పాటుగా రైతు భరోసా తదితరైనటువంటి అంశాలు కూడా పొందుపరచడం జరిగింది. వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కూడా వాటిని ఏం చేయాలి దానిపైన కూడా ఒక సైంటిఫిక్ గా టెంపర్మెంట్ తీసుకుని పూర్తి స్థాయిలో ఉండబోతుంది. డిసెంబర్ 28 తారీఖు నుంచి జనవరి 6 వరకు కూడా ప్రజాపాలన దరఖాస్తులకు వెల్లువెత్తినటువంటి అంశం ఉంది. చాలా మంది అప్లికేషన్స్ పెట్టుకున్నారు. ఫర్దర్ యాక్షన్ ఏం ఉండబోతుంది? ప్రజల్లో ఇప్పటికే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆయా సంబంధించినటువంటి జిల్లాలో మండల స్థాయిలో పూర్తి స్థాయిలో ప్రజాపాలన సంబంధించినటువంటి దరఖాస్తులో తీసుకున్న జరిగిందా, అప్పుడు ఏం ప్రజల నుంచి వచ్చింది, ఎటువంటి అభిప్రాయాలు వచ్చాయి, వాటిని ఏం చేయాలి దానిపైన కూడా దీంతో పాటుగా స్క్రూటినీ ఏ విధంగా ఉండాలి, లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా ఉండాలి, నిస్సహాయులకు ప్రభుత్వం అండగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది తదితర అంశాలను అన్నిటిపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఈ సమీక్షా సమావేశంలో మంత్రులతో చర్చించబోతున్నారు. ప్రజాపాలన సంబంధించిన దరఖాస్తులకు ఫర్దర్ యాక్షన్ ఏముండబోతుందంటే కూడా ఈ రేపటి జరగబోయేటువంటి మంత్రుల సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మనకున్న సమాచారం మేరకు ఇప్పటివరకు 1,24 లక్షల పైగా వస్తున్నటువంటి అప్లికేషన్స్ ను పూర్తి స్థాయిలో కంప్యూటరైజ్ చేస్తారు. కంప్యూటరైజ్ చేసిన తర్వాత ఇక ఫీల్డ్ ఆఫీసర్ వచ్చి గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండబోతుంది. దీంట్లో పూర్తిగా పారదర్శకంగా ఎవరికైతే సంక్షేమ పథకాలు ప్రభుత్వ పథకాలు అర్హులు వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఈ 6 గ్యారంటీ స్కీమ్ ఇచ్చే విధంగా ప్లాన్ చేస్తున్న ధర్మిలా మంత్రులు ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు ఫీడ్బ్యాక్ ఏ విధంగా ఉంది అన్న దానిపైన కూడా ఈ యొక్క మంత్రుల సమావేశంలో చర్చించబోతున్నారు. దీంతో పాటుగా నెల రోజుల పాటు ప్రజల్లో మమేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లోకి ఇంకా మరింత చేరువ కావడానికి ఎటువంటి తీసుకోవాలి, ఈ నెల రోజుల్లో ఇంకా ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నామో ఆ నిర్ణయాల ప్రకారంగా ప్రజల యొక్క అంచెల అభిప్రాయం ఏ విధంగా ఉంది అనే దానిపైన కూడా ఒక రివ్యూ మీటింగ్ అయితే ఉండబోతుంది. రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు ఫిబ్రవరిలో పంచాయతీరాజ్ ఎన్నికలు ఉండబోతున్నాయి, సర్పంచ్ ఎన్నికలు ఉండబోతున్నాయి. దానికి సంబంధించిన అంశాలు ఉన్నవి. దీంతో పాటుగా రాజకీయ అంశాలు చూసినట్టయితే ఎమ్మెల్యే కోటలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అంశాలపైన కూడా రేపు మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ పూర్తి స్థాయిలో ప్రజాపాలన అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారో, ప్రజలకు ఇంకా కావాల్సింది ఏంటి, నిస్సహాయులు ఇంకెంతమంది ఉన్నారు, 1,24 లక్షల పైగా అప్లికేషన్ వచ్చాయంటే ప్రస్తుతం తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితులు ఏందనిపైన కూడా మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే సమీక్ష సమావేశంలో మాట్లాడే అవకాశం ఉంది. కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రజాపాలన మరింత పారదర్శకంగా ప్రజలు తీసుకుపోయే విధంగా మాత్రం ప్లాన్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.